సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం ప్రశాంతి నిలయంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా సత్యసాయి మహాసమాధిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేడుకల సందర్భంలో ప్రముఖ బాలీవుడ్ గాయకుడు హరిహరన్ తన బృందంతో కలిసి సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం ప్రశాంతి మందిరంలో సంగీత గాన కచేరీ నిర్వహించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు. సత్యసాయిని కీర్తిస్తూ హరిహరన్ ఆలపించిన భక్తి గీతాలను శ్రద్ధగా తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక భావాల్లో తడిసి ముదిసిపోయారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా జరిగిన కార్యక్రమాలతో ప్రశాంతి నిలయం భక్తజన సమూహంతో నిండిపోయింది. అనంతరం హరిహరన్ బృందం సభ్యులను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నకర్ దుశ్యాలువాలు కప్పి సత్యసాయి చిత్రపటాలను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఇక దేశవ్యాప్తంగా అలాగే విదేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పుట్టపర్తికి తరలి రావడంతో ప్రశాంతి నిలయంలో భక్తుల కోలాహలం నెలకొంది. ఆక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా మరో 3 ఆస్ట్రోనాట్స్ జూలై 14న భూమి మీదకు రానున్నట్లు నాసా ప్రకటించింది. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఆక్సియం 4 మిషన్ పురోగతిని నిశితంగా పరిశీలిస్తున్నామని, దానిని ఈ నెల 14న అన్డాక్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి జూన్ 25న ఆక్సియం 7 మిషన్ ను ప్రయోగించారు. మరుసటి రోజు ISS లో విజయవంతంగా ల్యాండ్ చేశారు. ఇక అప్పటి నుంచి శుభాంశు సహా ఇతర వ్యోమగాములు ISS లో పలు ప్రయోగాలు చేశారు. అయితే వారు జూలై 10నే తిరిగి రావాల్సి ఉండగా దానిని జూలై 14 రానున్నట్లు నాసా తెలిపింది. ఇక భూమి మీదకు వచ్చిన అనంతరం వ్యోమగాములు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. గుంటూరు జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని గ్రామాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 2014-19 మధ్య కాలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన చిన్న స్థాయి పనులకు సంబంధించిన 180 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఈ నిధులు ముఖ్యంగా మెటీరియల్ సప్లయర్స్ కు చెల్లింపుల కోసం కేటాయించినవి అని చెప్పారు. నెల రోజులలోగా ఈ బిల్లులను వారికి చెల్లించే అవకాశం ఉందని చంద్రశేఖర్ తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పనుల కింద అంటే నరేగా పనుల కింద దాదాపుగా ఒక 250 నుంచి 300 కోట్ల రూపాయల వర్క్ చేసినటువంటి కాంట్రాక్టర్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్కులు చేయలేదు అని చెప్పి ఒక కక్ష సాధింపుతో ఆ వర్కులన్నింటినీ క్లోజ్ చేశారు. అప్పటి నుంచి సాఫ్ట్వేర్ కూడా అంతా మారిపోయింది. గత 6 సంవత్సరాలుగా వారికి పెండింగ్ బిల్లులు రాలేదు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాత సాఫ్ట్వేర్ అంతా తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి రూరల్ డెవలప్మెంట్ అధికారులు, స్టేట్ గవర్నమెంట్ అధికారులు కోఆర్డినేట్ చేసుకొని ఆ వర్క్స్ అన్నీ ఈరోజు రీఓపెన్ చేశాం. ఇక్కడ ఈ వర్కులకు సంబంధించి 180 కోట్ల రూపాయలు పెండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కొంత మ్యాచ్ చేసి ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా వితిన్ 30 డేస్లో కాంట్రాక్టర్లందరికీ వెళ్లే విధంగా ఈ రోజున నిర్ణయం తీసుకున్నారు మా రూరల్ డెవలప్మెంట్ నుంచి.
దాదాపు 4,30,000 వర్కులు పెడితే అందులో ఒక 60,000-70,000 వర్కులకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అవి తీసేసి 3,50,000 వర్కులు అంటే దాదాపుగా 3,50,000 మంది చిన్న కాంట్రాక్టర్లు ఎవరైతే వర్కులు చేశారో వాళ్ళందరికీ ఈ రోజున కూటమి ప్రభుత్వం డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి. రైట్గా ఒడిశా రాష్ట్రం సంబల్పూర్ జిల్లా రెంగానిలో ఆబ్కారీ అధికారులు భారీగా వెండి బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ కారును తనిఖీ చేసిన అధికారులు సీట్ల కింద ఏర్పాటు చేసిన రహస్య భద్రతా గదిలో 110 వెండి బిస్కెట్లు గుర్తించారు. ఈ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఆబ్కారీ సూపరింటెండెంట్ అసిత్ మల్లిక్ తెలిపారు. వెండిని ముంబై నుంచి రాంచీకి తరలిస్తున్నట్లుగా ప్రాథమికంగా వెల్లడైందన్నారు. ఒక్కో బిస్కెట్ బరువు సుమారు 1 కిలో ఉండగా మొత్తం వెండి విలువ 1 కోటికి పైగా ఉంటుందన్నారు. ఈ వెండిని జీఎస్టీ అధికారులకు అప్పగిస్తామన్నారు. ఇక ఘటనపై విచారణ కొనసాగుతుందని అసిత్ మలిక్ స్పష్టం చేశారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.